రాజకీయాల్లో మహిళలు ఇంకా ఎదగాలి అంటే అసలు ఎట్లా వాళ్ళు ఉండాలి? మీ అనుభవంతో చెప్పండి. ఇప్పుడు రాజకీయం ఏదంటే అవకాశం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా వాడుకోవాలి. ఇప్పుడు మేమేం రాజకీయాల్లో లేము. మా ఫ్యామిలీస్ రాజకీయాలు ఉన్నాయి. అయినా కూడా మేము వచ్చినామంటే దాన్ని తట్టుకొని అన్నిటికీ నిలబడతాం. ఏదంటే ఎవరైనా మనల్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేసినా కూడా మనం దాన్ని డిస్టర్బ్ కాకుండా మన గోల్ ఏంటి అనేది చెప్పే ఆలోచనతో మనం దాన్ని చూసుకుంటూ ముందుకెళ్ళాలి తప్ప ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటారు, డిస్కరేజ్ చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి దేనైనా పాజిటివ్‌గా తీసుకుంటూ ముందుకెళ్తే మనకి సక్సెస్ అనేది తప్పకుండా ఉంటుంది. ఇంకా ఇప్పుడేందంటే రిజర్వేషన్స్ కూడా ఇంకా మహిళలకి రిజర్వేషన్స్ కూడా వస్తున్నాయి. లోకల్ బాడీస్‌లో 50% రిజర్వేషన్స్ వస్తున్నాయి. సో, జెడ్పీటీసీ అయినటువంటి వాళ్ళు జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యే అవకాశం ఉంది. జిల్లా పరిషత్ చైర్మన్ అయినటువంటి వాళ్ళు గాని జెడ్పీటీసీస్ కానీ మళ్ళీ ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, సో, వచ్చిన దాన్ని మనం స్ట్రాంగ్‌గా నిలబడి మనం గట్టిగా ఫైట్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది. మరి ఇప్పుడు మనకు లోక్‌సభలో కూడా 33% రిజర్వేషన్ ఇస్తామనేసి అంటున్నారు మహిళలకు. అది ఖచ్చితంగా రావాలి. ఇంకా ఇంకా మహిళలు రాజకీయంగా వచ్చినప్పుడే ఒక రాజకీయాలకు కూడా ఏందంటే మహిళలు నిజం కూడా ఏందంటే ఒక అలంకారప్రాయం కాకుండా వాళ్ళు కూడా ఎఫిషియెంట్‌గా ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ దొరుకుతుందని చెప్పేసి నేను భావిస్తాను. ఇప్పుడు ఏందంటే చాలా మందికి ఏం చూస్తున్నాం గ్రామాల్లో సర్పంచ్ అయితే వాళ్ళ హస్బెండ్, తర్వాత ఎంపీటీసీ అయితే వాళ్ళ హస్బెండ్ రావడం. అంతకుముందు ఉండేది. కానీ ఇప్పుడు చదువుకున్నటువంటి వాళ్ళందరూ వస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా కొంత మాట్లాడగలుగుతా ఉన్నారు, చెప్పగలుగుతా ఉన్నారు. మళ్ళీ బయటికి వచ్చి మళ్ళీ పోస్ట్ ఏదైతే కరెక్ట్ దానికి న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో నాకు తెలిసిందంటే 33% రిజర్వేషన్ వల్ల ఏంటంటే ఇంకా మహిళలు రాజకీయంగా పైకి వస్తారు. మరి ఒక విలువలు అనేది కూడా వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను.